మహాభారతం ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. కాని ఆ మహా సంగ్రామానికి దారితీసిన కారణాలు, ఆ కారణాల వెనక ఉన్న ఎన్నో కథలు, వాటిల్లోంచి ప్రతీకారంతో రగిలిపోయిన ఒక కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. చూడ్డానికి చాలా సాధారణ ప్రశ్నలా అనిపిస్తుంది కదా. నాన్నగారు ఎలా చనిపోయారు అని ఒక కొడుకు అడుగుతున్నాడు అంతే. కాని ఈ ఒక్క ప్రశ్న సర్పజాతి మొత్తాన్ని నాశనం చేసేంత భయంకరమైన యజ్ఞానికి దారితీసిందంటే నమ్మగలరా? అవును, ఒక కొడుకు ఆవేదనతో అడిగిన ఈ ప్రశ్నే ఒక మహాప్రతికార గాథకు నాంది పలికింది. అసలా కథేంతో చూద్దాం పదండి. జనమేజయుడు సింహాసనం ఎక్కాడు. అంతా బాగానే ఉంది. కాని ఆయన మనస్సులో మాత్రం ఒకటే ప్రశ్న: తన తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ నిజాన్ని ఎలాగైనా తెలుసుకోవాలన్న తపన. పాపం, ఆ నిజం తెలిస్తే తన జీవితమే మారిపోతుందని, ఒక పెద్ద విధ్వంసానికి తనే కారణమవుతానని అతనికి ఆ క్షణంలో తెలీదు. జనమేజయుడు అలా అడిగాడో లేదో సభలోని మంత్రులంతా ముందుగా పరీక్షిత్ మహారాజు ఎంత గొప్పవాడో చెప్పడం మొదలుపెట్టారు. ఆయన కేవలం ఒక రాజుగాదు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న గొప్ప పాలకుడు, ధర్మం తప్పనివాడు, అసలు సాక్షాత్తు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనవాడు, పాండవుల వారసుడంటే మాటలా, అంతటి మహనీయుడు. అయితే ఇంత గొప్ప రాజు, ఇంత ధర్మాత్ముడు, అలాంటివాడు ఒక చిన్న పొరపాటు చేశాడు. అది పొరపాటు కాదు, ప్రాణాంతకమైన పొరపాటు. అసలు ధర్మాన్నే ఊపిరిగా పీల్చుకున్న పరీక్షిత్తు విధి చేతిలో అలా ఎలా చిక్కుకుపోయాడు? ఆ రోజు అసలేం జరిగిందంటే, అదొక వేటరోజు. రాజుగారు వేటాడి బాగా అలిసిపోయున్నారు. గొంతేమో దాహంతో ఆరిపోయింది. చుట్టూ చూస్తున్నాడు, ఎక్కడైనా కాస్త నీళ్లు దొరుకుతాయేమో అని. కాని ఆయన వెతుకుతోంది నీళ్ల కోసమైతే, విధి ఆయన కోసం ఇంకేదో ప్లాన్ చేసి పెట్టింది. అదే అతని కథకు ముగింపు పలకబోతోందని తెలీదు. అలా వెతుకుతూ వెళుతుంటే ఒక ఆశ్రమం కనిపించింది. అక్కడ శమీక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన ఎంత గాఢమైన ధ్యానంలో ఉన్నారంటే పక్కన రాజు వచ్చిన సంగతే తెలీదు. ఆయన దాహం సంగతే అస్సలు తెలీదు. బహుశా తన వల్ల రాజు ప్రాణాలకే ప్రమాదం రాబోతోందని కూడా ఆ మహర్షికి తెలీదేమో. ఇక రాజుగారికి చిర్రెత్తుకొచ్చింది. నేనొక మహారాజుని, నేను వస్తే కనీసం పలకరించలేదా అని ఒక రకమైన అవమానంగా ఫీలయ్యాడు. దాహం, అలసట, దానికి అహంకారం కూడా తొడయ్యేసరికి ఆయనలోని రాజనీతి మాయమైపోయింది. ఒక మామూలు మనిషిలా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక్క క్షణం, అంతే. ఆ ఒక్క క్షణం ఆవేశంలో ఆయన చేసిన పని చూడండి. తన విల్లు కొనతో అక్కడ కిందపడి ఉన్న ఓ చచ్చిన పామును తీసి ఏమీ ఎరుగక తపస్సు చేసుకుంటున్న ఆ మహర్షి మెడల్లో వేశాడు. అంతే. ఆ ఒక్క పనితో తన తలరాతను తానే రాసేసుకున్నాడు. ఆ దెబ్బతో కర్మచక్రం ఎంత వేగంగా తిరిగిందో చూడండి. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుందంటారు కదా, ఇక్కడ కూడా అంతే. రాజు చేసిన పనికి రియాక్షన్ మామూలుగా లేదు. అగ్ని పర్వతంలా పేలింది, అది కూడా ఆ ఋషి కుమారుడి రూపంలో. ఆ ఋషి కొడుకు పేరు శృంగి. తండ్రిలా అంత శాంతంగా ఉండే రకం కాదు. వయస్సులో ఉన్నాడు, దానికి తోడు తపశ్శక్తి కూడా ఉంది. సో కోపం కూడా ఎక్కువే. తన తండ్రికి ఇంత పెద్ద అవమానం జరిగిందని తెలిసేసరికి ఇక అతని కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపంలో శృంగి ఆలోచించలేదు. చేతిలో నీళ్లు తీసుకుని శపించేశాడు. నా తండ్రిని అవమానించిన ఆ దుర్మార్గుడు సరిగ్గా 7 రోజుల్లో సర్పరాజైన తక్షకుడు కాటువేసి చచ్చిపోతాడు అని. ఇది మామూలు శాపం కాదు, ఒక డెత్ వారెంట్. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరో కాదు, సర్పాలకి రాజైన తక్షకుడు. కొడుకు చేసిన పనికి శమీక మహర్షికి గుండె ఆగినంత పనయింది. తపస్సునుంచి బయటకొచ్చి విషయం తెలుసుకుని షాక్కయ్యారు. రాజు చేసింది తప్పే, కాని దానికి ఇంత పెద్ద శిక్ష, ఇది ధర్మం కాదు అనుకున్నారు. అందుకే వెంటనే ఒక శిష్యుణ్ణి పిలిచి రాజు దగ్గరికి పంపారు, హెచ్చరించడానికి. బహుశా విధిని మార్చగలనేమో అని ఒక చిన్న ఆశతో. సరే, ఇదంతా జరిగింది. ఈ కథంతా విన్న జనమేజయుడి పరిస్థితేంటి? తన తండ్రి చావుకు అసలు కారణం తెలిసింది. అతని గుండె దుఃఖంతో బద్దలైపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఊరుకుంటాడా లేక పగ తీర్చుకుంటాడా? జనమేజయుడికి ఆ కథ విన్న తర్వాత దుఃఖం కాస్త కోపంగా మారింది. ఆ కోపం మెల్లమెల్లగా పగగా మారింది. నా తండ్రి చావుకు కారణం ఒక పాము, ఆ పాముల రాజైన తక్షకుడు. వాడి జాతిని నాశనం చెయ్యాలి. ఇదే అతని మనసులో ఫిక్స్ అయిపోయింది.
ఒకటే లక్ష్యం సర్పజాతి వినాశనం. అంతే, జనమేజయుడు ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను సర్పయాగం చేస్తాను. ఈ యాగంలో ప్రపంచంలో ఉన్న పాములన్నిటినీ అగ్నికి ఆహుతి చేస్తాను. నా తండ్రి చావుకు కారణమైన ఆ తక్షకుడు కూడా ఆ అగ్నిలో పడి చచ్చిపోవాలి అని శపథం చేశాడు. ఇది వినడానికే ఎంత భయంకరంగా ఉందో కదా. ఇక రాజు మాట కాదనేదెవరు? పురోహితులందరూ ఒప్పుకున్నారు. ఒక కొడుకు తన తండ్రి పగ తీర్చుకోవడానికి మొదలుపెట్టిన ఆ మహాయాగం, ఆ సర్పయాగం మొదలైంది. ఒక పెద్ద యజ్ఞగుండం ఏర్పాటు చేశారు. పురోహితులు మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆకాశాన్ని తాకేలా మంటలు. అది మామూలు అగ్ని కాదు, అది జనమేజయుడి ప్రతీకార జ్వాల, ఒక జాతి మొత్తాన్ని నాశనం చేయబోయే అగ్ని. ఆ మంత్రాల శక్తికి ఎక్కడెక్కడే పాములో అన్ని వాటికవే వచ్చి ఆ అగ్నిగుండంలో పడిపోతున్నాయి. వేలు లక్షలు, సర్పజాతి మొత్తం నాశనమైపోతోంది. ఈ విషయం తెలిసి తక్షకుడికి భయమేసింది. ఇక లాభం లేదనుకొని తన ప్రాణాలు కాపాడుకోవడానికి నేరుగా దేవేంద్రుడి దగ్గరికి పారిపోయి శరణు కోరాడు. ఇక యజ్ఞం క్లైమాక్స్కి వచ్చింది. పురోహితులిప్పుడు ఇంకా శక్తివంతమైన మంత్రాలు చదువుతున్నారు. ఎందుకంటే ఇంద్రుడితో సహా తక్షకుడిని ఆ యజ్ఞగుండంలోకి లాగేయాలని. సరిగ్గా ఆ టైంలో మొత్తం సీన్లోకి ఒక మహర్షి ఎంటర్ అయ్యాడు. ఆ మారణహోమాన్ని ఆపడానికి. ఆయనే ఆస్తిక మహర్షి. ఆస్తికుడు రావడంతో యాగమైతే ఆగింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే ఈ పగలు, ప్రతీకారాలు, శాపాలు వీటన్నిటి వెనుక ఇంకా పెద్ద కథ ఉంది. కురుపాండవుల కథ. ఆ కథే మహాభారతం. ఆ కథ మొత్తం చెప్పడానికే సాక్షాత్తు వ్యాసమహర్షి జనమేజయుడి సభకు వచ్చారు. మరి ఆయన ఏం చెప్పారు? ఆ మహాగాథ ఎలా మొదలైంది? అదంతా మనం మన తర్వాతి భాగంలో తెలుసుకుందాం.